హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. మరి మనకు అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని రకాల పోస్టులకు నోటిఫికేషన్ వస్తూ ఉంది. అందులో భాగంగా ఇక్కడ మనం FBO ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు ABO అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ యొక్క కంప్లీట్ సిలబస్ మరియు దానికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ యొక్క ప్యాటర్న్ కూడా ఇక్కడ చూడబోతున్నాం. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఎవరైతే ప్రిపేర్ కాదలిచారో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో, ముఖ్యంగా ఎవరైతే AP పోలీస్ కానీ AP కానిస్టేబుల్స్కి ప్రిపేర్ అయిన అభ్యర్థులకు ఇది చాలా చాలా గొప్ప అద్భుతమైన అవకాశం. మరి ఆ అవకాశాన్ని మీరు దారి విడుచుకోవద్దు. గతంలో ఇంత భారీగా వేకెన్సీస్ అయితే ఎప్పుడు రాలేదన్నమాట. ఇవన్నీ కూడా ఇప్పుడు రాబోతున్నాయి. కాబట్టి మీ యొక్క కోరిక ఎవరికైతే ఉందో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పనిచేయాలనేసి, జంతు ప్రేమికులకైతేనేమి, పక్షి ప్రేమికులకైతేనేమి, మరి అడవులను ప్రేమించే వాళ్ళకైతేనేమి, ఒక ప్యాషన్ అయితే ఉంటుందో వాళ్ళకి ఇది అద్భుతమైన అవకాశం. మంచి శాలరీతో పాటుగా లైఫ్ చాలా హ్యాపీగా వాళ్ళ యొక్క కోరిక అంటే ఫ్యాషనేట్గా వెళ్తుందన్నమాట. మంచి శాలరీ కూడా వస్తుంది. మరి ఇది ఒక్కసారి ఇప్పుడు వచ్చిందనుకోండి, మళ్ళీ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు అనమాట. కానిస్టేబుల్స్ SI అయితే మనకు వస్తూనే ఉంటాయి, కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయితే మాత్రం నిదానంగా వస్తూ ఉంటాయి. ఉన్నప్పుడే అవకాశం వినియోగించుకోండి. మరి మీకు ప్యాషన్ ఏమైతే ఉందో దాన్ని కాపాడుకోవాలంటే, ఆ యొక్క గోల్ రీచ్ కావాలనుకుంటే ఇప్పటి నుంచి మీకు ప్రణాళిక సిద్ధం చేసుకోండి. మరి ఇక్కడ కంప్లీట్ సిలబస్ చూడబోతున్నాం. చూడబోయే ముందుగా ఎవరికైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ కోర్స్ కావాలనో మనకి ఉత్తమ్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది. మరి ఆఫ్లైన్ కోచింగ్ కావాల్సిన వాళ్ళు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపకు రావచ్చు. లగేజ్తో అమ్మాయిలకు అబ్బాయిలకు వేరే రాష్ట్ర వస్తు కూడా ఉంది. మరి కమ్టు ఇక్కడ మనకు ఈ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అయితేనేమి, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అయితేనేమి మనకు కంపల్సరీగా ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది, మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది, ఆ తర్వాత వాకింగ్ టెస్ట్ ఉంటుంది. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ మనకు 150 మార్కులకు ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామినేషన్ 200 మార్కులకు ఉంటుంది. మరి మెయిన్స్లో డిస్క్రిప్టివ్ తెలుగు ఇంగ్లీష్ ఉంటుంది, అది ఓన్లీ క్వాలిఫై మార్క్ మాత్రమే. మరి వాకింగ్ టెస్ట్ కూడా ఉంటుంది, ఇది కూడా ఓన్లీ క్వాలిఫై మార్క్ మాత్రమే. అబ్బాయిలు అయితే 25 కిలోమీటర్స్ వాకింగ్ చేయాలి, ఓన్లీ వాకింగ్ టెస్ట్ 25 కిలోమీటర్స్ను 4 అవర్స్లోను. అది అమ్మాయిలు అయితే 16 కిలోమీటర్ దూరాన్ని 4 అవర్స్లో నడవాలి. సో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్ అండ్ మ్యాథ్స్ ఉంటుంది. ఓకే, ప్రిలిమ్స్ అయినా మ్యాథ్స్ అయినా. సో ప్రిలిమ్స్ అయినా మనకి ఏముందంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. ప్రిలిమ్స్లో కూడా మనకి జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. సేమ్ మెయిన్స్ కూడా అదే ఉంటుంది. సో అంటే ప్రిలిమ్స్ ఏమైతే ఉంటుందో మెయిన్స్లో కూడా అదే సిలబస్ ఉంటుంది, సేమ్ ఉంటుంది. కాకపోతే మనకి ప్రిలిమ్స్లో వచ్చే కొద్దీ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనేది 75 మార్కులకు ఉంటుంది. అదే జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ కూడా 75 మార్కులకు ఉంటుంది ప్రిలిమ్స్లో. మరి మెయిన్స్ చూసినట్టయితే మెయిన్స్ ఎగ్జామినేషన్లో మనకు జనరల్ సైన్స్ అండ్ ఇక్కడ జనరల్ స్టడీస్ అనేది, సో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ వచ్చేసి 100 మార్కులకు ఉంటుంది. మరి ఇక్కడ జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ వచ్చేసి 100 మార్కులు. సో మొత్తం మీద అయితే మాత్రం మనకు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అండ్ జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ప్రిలిమ్స్లో 150 మార్కులకు. అదే మెయిన్స్ అయితే మాత్రం జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ మరి జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ వచ్చేసి 100 + 100 200 మార్కులు ఉంటుంది. ఒక్కొక్క బిట్టుకు 1 నిమిషం టైం ఉంటుంది. ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా అంటే ఇక్కడ 75 నిమిషాలు, ఇక్కడ 75 నిమిషాలు, మొత్తం అంతా 150 నిమిషాల టైం ఉంటుంది. ఇక్కడ సపరేట్ ఉంటుంది. పార్ట్ A పార్ట్ B ఉంటుంది, కలిపి ఉంటుంది. ఇక్కడ వేరువేరుగా ఉంటుంది. ఇక్కడ 100 క్వశ్చన్లు 100 మార్కులు 100 నిమిషాలు టైం ఇస్తారు. ఇక్కడ కూడా 100 క్వశ్చన్లు 100 నిమిషాల టైం ఉంటుంది అనమాట. మరి ఒకసారి చూస్తే పేపర్ 1. సో పేపర్ 1 అనేది మనకు ఫస్ట్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఎన్ని మార్కులకు మనకు 75 మార్కులకు వస్తుంది. మెయిన్స్కి అయితే 100 మార్కులకు ఉంటుంది. మెయిన్స్ అయినా ప్రిలిమ్స్ అయినా సేమ్ ఉంటుంది. మరి చూద్దాంతో. సో ఇక్కడ జనరల్ సైన్స్ ఉంది మళ్ళీ పార్ట్. సో కంటెంపరీ డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ దర్ ఇంప్లికేషన్స్ ఇంక్లూడింగ్ మ్యాటర్స్ ఆఫ్ ఎవ్రీడే అబ్జర్వేషన్ అండ్ ఎక్స్పీరియన్సెస్ యాజ్ మే బి ఎక్స్పెక్టెడ్ ఆఫ్ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ హూ హ్యాస్ నాట్ మేడ్ ఏ స్పెషల్ స్టడీ ఆఫ్ ఎనీ సైంటిఫిక్ డిసిప్లైన్. మరియు అంటే ఇదేమి టోటల్గా సైన్స్ సంబంధించినటువంటిది. డే టు డే అబ్జర్వేషన్ అంటే ఇక్కడ ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఓకే, బయాలజీ ఉంటుంది. మరి రెండోది అంటే కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండ్ నేషనల్ ఇంపార్టెన్స్ అంటే జాతీయ మరియు రాష్ట్ర అంశాలతో పాటుగా ఇంటర్నేషనల్ ఇవ్వలేదు, అవి కూడా మనకి ఇస్తారు. సో హిస్టరీ ఉంటుంది. హిస్టరీలో మనకి ఏముందంటే ఎంబసీస్ విల్ బి ఆన్ బోర్డ్ జనరల్ అండర్స్టాండింగ్స్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఇన్ ఇట్స్ సోషల్, ఎకనామిక్, కల్చరల్ అండ్ పొలిటికల్ ఆస్పెక్ట్స్ విత్ ఏ ఫోకస్ ఆన్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్. ఇది మనకి ఇచ్చినటువంటిది. అంటే ఇక్కడ వరల్డ్ హిస్టరీ అవసరం లేదు. ముఖ్యంగా ఎక్కడ మనకి ఇచ్చారంటే ఆంధ్రప్రదేశ్ మరియు ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ వరకు మనం చూడాల్సి ఉంటుంది. తర్వాత జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ విత్ ఫోకస్ ఆన్ ఆంధ్రప్రదేశ్. అంటే ఇక్కడ మనకు వరల్డ్ జాగ్రఫీ లేదు, ఓన్లీ ఆంధ్ర జాగ్రఫీ అండ్ ఇండియన్ జాగ్రఫీ ఉందన్నమాట. తర్వాత ఇండియన్ పాలిటీ అంటే పాలిటీ
అండ్ ఎకానమీ రెండు ఉంటాయి. పాలిటీ ఉంది, ఎకానమీ ఉంది. ఇంక్లూడింగ్ ద కంట్రీస్ పొలిటికల్ సిస్టమ్, రూరల్ డెవలప్మెంట్, ప్లానింగ్ అండ్ ఎకనామిక్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా. తర్వాత మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన అంటే ఇక్కడ మనకి జనరల్ స్టడీస్లో మనకి ఏముందంటే సైన్స్ ఉంది, హిస్టరీ ఉంది, పాలిటీ ఉంది, జాగ్రఫీ ఉంది, సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఉంది. తర్వాత మనకు మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ అండ్ ఇన్ఫరెన్సెస్ అంటే ఇక్కడ మనకు మ్యాథమెటిక్స్ ఉంటుంది, మరి రీజనింగ్ ఉంటుంది. దీనికి సంబంధించిన సపరేట్గా మనకు మెయిన్స్ ఉంది, అది కూడా చూద్దాం ఒకసారి. తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొడక్షన్ అంటే ఇక్కడ ఈ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి సపరేట్గా మనకు జనరల్ మ్యాథమెటిక్స్ ఉంది, అది ఇక్కడ సరిపోద్ది అనమాట. ఇక్కడ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొడక్షన్ ఉందన్నమాట. ఆ తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఉంది. కాన్సెప్ట్స్ ఇన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ వల్నరబిలిటీ ప్రొఫైల్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఎర్త్క్వేక్స్, సైక్లోన్స్, సునామీ, ఫ్లడ్స్, డ్రాట్, కాజెస్ అండ్ ఎఫెక్ట్స్. తర్వాత మ్యాన్మేడ్ డిజాస్టర్స్, ప్రివెన్షన్ స్ట్రాటజీస్, దెన్ మిటిగేషన్ స్ట్రాటజీస్ అండ్ మెజర్మెంట్స్. ఇవన్నీ కూడా మనకు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి భాగాలు. అంటే మనకు ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ మనకి ఏపీ బైఫర్కేషన్ అయితే లేదు, కానీ మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉంది, తర్వాత మెంటల్ ఎబిలిటీ ఉంది, ఎకానమీ ఉంది, పాలిటీ ఉంది, జాగ్రఫీ ఉంది, హిస్టరీ ఉంది, కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి. ప్రిలిమ్స్లో ఉన్నాయి, మెయిన్స్లో కూడా ఉన్నాయి. తర్వాత చూస్తే మనకి ఇక్కడ పేపర్ 2. సో పేపర్ 2లో మళ్ళీ ఉందన్నమాట పార్ట్ ఏ అండ్ పార్ట్ బి ఉంటుంది. పార్ట్ ఏ సంబంధించి జనరల్ సైన్స్ చూద్దాం. అంటే స్పెషల్గా మనకు ఉంది కదా, మనకు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ చూస్తే మనకు జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఉంది. ఈ యొక్క జనరల్ సైన్స్ గురించి ఇక్కడ మనం చూడబోతున్నాం, ఏ టాపిక్స్ ఉన్నాయి. సో ఇక్కడ ముఖ్యంగా మనకు బ్రీఫ్గా చూడాలంటే జనరల్ సైన్స్లో మనకి ఏముందంటే ముఖ్యంగా 5 పార్ట్స్ ఉంటాయి. ఒకటి ఫిజిక్స్ ఉంటుంది, తర్వాత కెమిస్ట్రీ ఉంది, బాటనీ ఉంది, జువాలజీ ఉంది, మరి దాంతోపాటుగా సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇక 5 పార్ట్స్ కూడా మనకు జనరల్ సైన్స్లో మనకు ఉన్నాయి. మరి దీంట్లో భాగంగా జనరల్ సైన్స్ చూస్తే సోర్స్ ఆఫ్ ఎనర్జీ, రెన్యూబుల్ ఎనర్జీ, నాన్ రెన్యూబుల్ ఎనర్జీ, సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఉంది. తర్వాత రెన్యూబుల్ ఏమున్నాయంటే మళ్ళీ మనకు అంటే ఇక్కడ మనకు క్లియర్ కట్ పిక్చర్తో మనకు కంప్లీట్ సిలబస్ ఇవ్వడం జరిగింది. ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్ మిగతా జస్ట్ జనరల్ సైన్స్ అంటాడు, కానీ ఇక్కడ క్లియర్ కట్గా మనకి ఇవ్వడం జరిగింది. జనరల్ సైన్స్లో మొదటిలో భాగంగా సోర్స్ ఆఫ్ ఎనర్జీ, రెన్యూబుల్ అండ్ నాన్ రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. రెన్యూబుల్ ఎనర్జీలు మళ్ళీ ఏముందంటే సోలార్ ఎనర్జీ, సోలార్ కుక్కర్, సోలార్ వాటర్ హీటర్, సోలార్ సెల్, విండ్ ఎనర్జీ, హైడ్రో ఎనర్జీ, టైడ్స్ ఆఫ్ ఓషన్, హైడ్రో ఎలక్ట్రిక్, దెన్ జియోథర్మల్ వుడ్ అండ్ బయోగ్యాస్, హైడ్రోజన్ అండ్ ఆల్కహాల్స్. ఓకే, సో వీటి మీద కంప్లీట్గా మనకి ఇవ్వడం జరిగింది. రెండోది ఏమంటే నాన్ రెన్యూబుల్ సోర్సెస్ చూసినట్లయితే ఫాజిల్స్ ఫ్యూయల్ అంటే కోలు, పెట్రోలియం, నేచురల్ గ్యాస్, కండిషన్స్ ఫర్ కంబుషన్, చాయిస్ ఆఫ్ గుడ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ, న్యూక్లియర్ ఫ్యూషన్ అండ్ న్యూక్లియర్ ఫిషన్, చైన్ రియాక్షన్, న్యూక్లియర్ రియాక్టర్, బేసిక్ ప్రిన్సిపల్స్ అన్నమాట, సేఫ్టీ మెజర్మెంట్స్, అడ్వాంటేజెస్ అండ్ హజార్డ్స్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ. అంటే ఇక్కడ బెనిఫిట్స్, లాభాలు నష్టాలు రెండు అడిగారు అనమాట. అడ్వాంటేజెస్ అండ్ హజార్డ్స్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ. తర్వాత మ్యాంగల్ టర్బైన్స్ అంటే ఫ్యూయల్ లెస్ టర్బైన్ అండ్ ప్రిన్సిపల్ వర్కింగ్ అండ్ యూజెస్. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. దాంతో లివింగ్ వరల్డ్ అంటే ఇక్కడ మనకు మోస్ట్ ఏమింది, ఇక్కడ మనకు ఫిజిక్స్, కెమిస్ట్రీ స్టార్ట్. ఇది ఎందుకంటే ఫిషన్ ఇవన్నీ కూడా మనకు ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవన్నీ వస్తాయి కదా. మనకు శృంగుల చర్యలు ఇవన్నీ వస్తాయంటే మనకు లివింగ్ వరల్డ్ ఏముందంటే ఇక్కడ లివింగ్ పేర్లను ముందంటే మనకు లివింగ్ వరల్డ్ అంటే ఏంటివి, బాటనీ, జువాలజీ అంటే బాటనీ, ప్లాంట్స్ లివింగ్ అనిమల్ అండ్ అనిమల్స్ లివింగ్ వరల్డ్ అనమాట. ఈ రెండు ఇక్కడ ఉన్నాయి. లైఫ్ ప్రాసెస్ సచ్ యాజ్ న్యూట్రిషన్, మోడ్స్ ఆఫ్ న్యూట్రిషన్, దెన్ ఆటోట్రోపిక్, హెట్రోట్రోపిక్, పారాసిటిక్ అండ్ సఫ్రోఫోసైట్స్. ఓకే, సఫ్రోఫైట్స్ అనమాట. తర్వాత న్యూట్రిషన్ ఆఫ్ ప్లాంట్స్, ఫోటోసింథసిస్ అంటే కిరణజన్య సమయక్రియ, ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ద ఫోటోసింథసిస్. తర్వాత న్యూట్రిషన్ ఇన్ అనిమల్స్ లైక్ అమీబా అండ్ గ్రాస్ హూపర్స్, దెన్ హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్, దెన్ రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్. సో అన్నీ ఉన్నాయి కదండి. సో సైన్స్లో శ్వాస వ్యవస్థ, మొక్కల శ్వాస వ్యవస్థ, జంతువుల శ్వాస వ్యవస్థ అన్నీ ఉన్నాయి మనకు. అంటే న్యూట్రిషన్, ఫుడ్ ప్లాంట్స్కి ఏ విధంగా అందుతుంది, జంతువులు ఏ విధంగా ఉంటుంది, కంప్లీట్గా మనకి ఇవ్వడం జరిగింది. తర్వాత చూస్తే ఇక టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్ అంటే శ్వాసక్రియల రకాలు, ఏరోబిక్ అండ్ అనరోబిక్ రెస్పిరేషన్స్, దెన్ రెస్పిరేషన్ త్రూ స్కిన్, గిల్స్, దెన్ ట్రెకియా, లంగ్స్ అంటే ఎర్త్వాము, ఫిషెస్, గ్రాస్ హూపర్ అండ్ హ్యూమన్. దెన్ నాలెడ్జ్ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్. సో మానవ యొక్క శ్వాస వ్యవస్థ. తర్వాత ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎక్సర్షన్ అనమాట. సో రవాణా వ్యవస్థ, ట్రాన్స్పోర్టేషన్ ఇన్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్,
సో రవాణా వ్యవస్థ మొక్కల్లో ఏ విధంగా ఉంటుంది, జంతువులు ఏముంటే అంటే లైక్ వాటర్, అనిమల్స్, ఫుడ్ ఎక్సెట్రా. దెన్ ట్రాన్స్పోర్టేషన్ హ్యూమన్, సో మానవుల్లో రవాణా వ్యవస్థ అంటే ఇక్కడ సిస్టమ్ అనమాట. కాంపోజిషన్ అండ్ ఫంక్షన్ ఆఫ్ బ్లడ్, క్లాటింగ్ ఆఫ్ బ్లడ్, బ్లడ్ గ్రూప్స్, ట్రాన్స్ఫ్యూషన్ ఆఫ్ బ్లడ్, హార్ట్, స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ అండ్ ఎలిమెంటరీ నాలెడ్జ్ అండ్ లింపథిక్ సిస్టమ్. టోటల్గా బేసిక్ మీద మనకు ఉంటుంది. తర్వాత ఎక్స్క్రిషన్ ఇన్ అనిమల్స్, అమీబాలో కానీ అర్థవంలో కానీ, ఎక్స్క్రిషన్ ఇన్ హ్యూమన్స్, దెన్ ఓస్మో రెగ్యులేషన్, దెన్ నర్వస్ సిస్టమ్ అండ్ హార్మోన్స్ ఇన్ హ్యూమన్ రిఫ్లెక్స్ యాక్షన్. అంటే కంప్లీట్గా మనకి ఏమైంది బయాలజీ. ఓకే, తర్వాత రీప్రొడక్షన్ పునరుత్పత్తి, గ్రోత్ పెరుగుదల, హెరిడిటీ వారసత్వం, ఎవల్యూషన్ పరిణామ సిద్ధాంతం అన్నీ ఉన్నాయి. అయితే దీంట్లో మళ్ళీ మనకు రీప్రొడక్షన్ అండ్ గ్రోత్లో మళ్ళీ కొన్ని టాపిక్స్ ఇచ్చడం జరిగింది. ఇక్కడ టాపిక్స్ ఒకసారి చూస్తే టైప్స్ ఆఫ్ రీప్రొడక్షన్, అసెక్సువల్, ఫిషన్, బడ్డింగ్, రీజనరేషన్, వెజిటేటివ్ ప్రాపగేషన్ ఇన్ ప్లాంట్స్, కట్టింగ్, గ్రాఫ్టింగ్ అండ్ లేయరింగ్. సో టోటల్గా మనకు అంటుకట్టు విధానం అంటే ఇవన్నీ మనకు ఉన్నాయన్నమాట. తర్వాత సెక్సువల్ రీప్రొడక్షన్ అండ్ ఇట్స్ సిగ్నిఫికెన్సెస్, రీప్రొడక్టివ్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్, పొలినేషన్ అండ్ ఫెర్టిలైజేషన్. దెన్ హ్యూమన్ రీప్రొడక్టివ్ సిస్టమ్, మెంటల్ అండ్ ఫిజికల్ చేంజ్ డ్యూరింగ్ హ్యూమన్ డెవలప్మెంట్స్. అంటే మొక్కల్లో అడుగుతున్నాడు, జంతువులు అడుగుతున్నాడు, మరి మానవులు కూడా అడుగుతున్నాడు అనమాట. దెన్ హెరిడిటీ అండ్ ఎవల్యూషన్ అనమాట. హెరిడిటీ అండ్ వేరియేషన్స్, ఫిజికల్ బేసిస్ ఆఫ్ హెరిడిటీ, దెన్ క్రోమోజోమ్స్ కావచ్చు, డిఎన్ఏ, దట్ మీన్స్ ఎలిమెంటరీ నాలెడ్జ్ అనమాట, జీన్స్, సెక్స్ డిటర్మినేషన్స్, తర్వాత ఎలిమెంటరీ నాలెడ్జ్ ఆఫ్ ఎవల్యూషన్స్. సో వీటితో పాటుగా ఇంకా మనకు న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయన్నమాట, లైక్ మెటల్స్, నాన్ మెటల్స్ ఇవి. సో వాటిలో కూడా ఏమంటున్నారంటే మెటల్స్ చూస్తే ఓర్స్ అండ్ మినరల్స్, మెటలర్జీ, ఎన్రిచ్మెంట్ ఆఫ్ ఓర్స్, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్ ఫ్రమ్ ఓర్స్, రిఫైన్మెంట్స్ and purification of metal with reference to iron and aluminium, activities, series of metals, general properties and corrosion of metals, alloys, components, properties and uses of steel, stainless steel, brass, magnesium, alloys and gold. ఎంత కూడా మనకి ఎక్కడ మనకు కెమిస్ట్రీ పరంగా మనం చూడాల్సి ఉంటుంది. దాని తర్వాత నాన్ మెటల్స్ చూసినట్టయితే ఇంపార్టెన్స్ అండ్ జనరల్ ప్రాపర్టీస్, మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ హైడ్రోజన్, ప్రాపర్టీస్ అండ్ ఇట్స్ యూజెస్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ammonia, own reactions, properties and uses, sulfur, occurrence, extraction, properties, allotropy and effect of heat and uses, properties and uses of sulfur dioxide, manufacturing of sulfuric acid, own reactions, its properties and uses. తర్వాత కార్బన్ కాంపోనెంట్స్ కూడా అడుగుతున్నాడు. ఫంక్షనల్ గ్రూప్స్, ఓన్లీ ఆక్సిజన్ కంటైనింగ్, ఆల్కహాల్స్, ప్రిపరేషన్, properties and uses, preparation methods, properties and uses of formaldehyde, acetone and acetic acid, some common systematic synthetic polymers, soaps and detergents. ఇవన్నీ కూడా ఇక్కడ మనకు అంటే క్లియర్ కట్గా టోటల్గా మనకి ఏం జరుగుతుంది అనమాట, ఈ సిలబస్ ఉంది మీకు అనేసి. తర్వాత ఎన్విరాన్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అనమాట. సో వాతావరణ ప్రాబ్లమ్స్, కాజెస్, ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్, ల్యాండ్, వాటర్, ఎయిర్, నాయిస్ పొల్యూషన్ అండ్ అక్యుములేషన్ ఆఫ్ వేస్ట్ మినరల్స్. తర్వాత బయోడిగ్రేడబుల్ అండ్ నాన్ బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్, ఇంటరాక్షన్ బిట్వీన్ బయోటిక్ అండ్ నాన్ బయోటిక్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎకోసిస్టమ్, దెన్ ఎకలాజికల్ బ్యాలెన్స్, ఎఫర్ట్స్ అండ్ మెజర్స్ ఫర్ కన్వర్జేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, దెన్ ప్రాసెస్ ఆఫ్ వాటర్ మేనేజ్మెంట్ అండ్ కన్జర్వేషన్, లైక్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, గ్రౌండ్ వాటర్ రీఛార్జింగ్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్స్. సో దాంతోపాటు మనకు ల్యాండ్ అండ్ మేనేజ్మెంట్ కన్జర్వేషన్, పబ్లిక్ అవేర్నెస్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, గ్లోబల్ వార్మింగ్, ఓజోన్ లేయర్ డిప్లెక్షన్, యాసిడ్ రైన్స్, దెన్ బాటనీ గురించి, దెన్ మార్ఫాలజికల్ స్టడీ ఆఫ్ మెడిసినల్ ప్లాంట్స్, their classification on the basis of their use and lifespan, the study of the botanical names and medicinal use of the following seasonal and perennial plants అనమాట. ఇవన్నీ కూడా మనకి అంటే సీజనల్ ప్లాంట్స్ ఏమున్నాయి అంటే దీని సిలబస్ చూసి మీరు ఓఎమ్మ ఇంత ఉంది అని మీరు అనుకోవద్దండి. అంటే వాడు ఏం చేస్తున్నాడంటే సిలబస్ను ఎలాబొరేట్గా లాగుతున్నాడు, అందువల్ల మీకు హెవీగా అనిపిస్తుంది తప్పితే అదే సింపుల్ జనరల్ సైన్స్ అంటే ఏం లేదు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువల్ సైన్స్ అండ్ టెక్నాలజీ దాన్ని ఏం చేస్తున్నాడు ఇక్కడ ఎలాబరేట్గా ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే ఏ టాపిక్ ఇస్తున్నామని చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి మీరు భయపడకాకండి, ఇంత సిలబస్ అని భయపడద్దండి. ఓకే, ఇది మనకు అన్ని రకాల పనికి వస్తుంది మనకు. ఎందుకంటే ముఖ్యంగా ఎవరైతే రైల్వేస్ ప్రిపేర్ అవుతున్నారో రైల్వేలో అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఎందుకు మనకు సైన్స్ మీద ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది.
అది ఎన్టీపీసీ కావచ్చు, జేఈ కావచ్చు, గ్రూప్ డి కావచ్చు, మరియు ఏఎల్పి కావచ్చు, ఓకేనా, టెక్నీషియన్స్ కావచ్చు. వీటిలో సైన్స్కి ఇంపార్టెన్స్ చాలా ఉంది. సేమ్ వే ఏపీ ఫారెస్ట్లో కూడా, అంటే ఆల్మోస్ట్ ఆల్ రైల్వే అండ్ ఏపీ ఫారెస్ట్ సేమ్ సిలబస్ కాబట్టి మీరు రైల్వేస్ ప్రిపేర్ అవుతున్న ఫారెస్ట్ రాసుకోవచ్చు, ఫారెస్ట్ ప్రిపేర్ అవుతున్నా కూడా మన రైల్వేస్ ఈజీగా రాసుకోవచ్చు అనమాట. దెన్ ఎప్పుడైతే సైన్స్ అండ్ టెక్నాలజీ మీద చూడని ఏమి ఇస్తున్నాడో ద యూనివర్స్, సింపుల్గా సైన్స్ అనేది చెప్పి తప్పించుకోవచ్చు. అటు తప్పించుకోకుండా కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సోలార్ సిస్టమ్ అండ్ ఎక్స్ప్లోరింగ్ స్పేస్, సోలార్ సిస్టమ్, ప్లానెట్స్, అస్ట్రాయిడ్స్, కామెట్స్ అండ్ మెటర్స్, ఎర్త్ ఆరిజిన్, ఎవల్యూషన్ అండ్ స్ట్రక్చర్, స్టార్స్, కాన్స్టలేషన్, మిల్కీ వే అంటే పాలపుంత, గ్యాలక్సీలు ఇవన్నీ అనమాట, గ్యాలక్సీ, స్ట్రక్చర్ ఆఫ్ యూనివర్స్ అండ్ దేర్ థియరీస్, ద బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్స్ అంటే స్పేస్ క్రాఫ్ట్ అనమాట, అంతరిక్షం, ఎలిమెంటరీ ఐడియాస్ అబౌట్ ద స్పేస్ క్రాఫ్ట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ అండ్ దేర్ ఆర్బిట్స్, యూజెస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ ఇన్ కమ్యూనికేషన్స్, వెదర్ ఫోర్కాస్టింగ్, రిమోట్ సెన్సింగ్ అండ్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్. ఇవన్నీ కూడా ప్రయోగాలు అనమాట. మరి ఇస్రో ప్రయోగించేది, నాసా ప్రయోగించినటువంటిది, రోస్కోస్మోస్ ప్రయోగించడం, ఇవన్నీ కూడా ప్రయోగాలు చేశాడనమాట. తర్వాత మనకు పార్ట్ బిలో అంటే పార్ట్ బి పరంగా, పార్ట్ ఏ మీ జనరల్ సైన్స్ కదా, దాంట్లో పార్ట్ బి వచ్చేసి జనరల్ మ్యాథమెటిక్స్ అనమాట. సో దీంట్లో మనకు ఏముందంటే చెప్పాలంటే మనకు జనరల్ మ్యాథమెటిక్స్ పరంగా చూస్తే అరిథమెటిక్ ఉంది, అదే మాదిరిగా మనకు ఆల్జిబ్రా ఉంది, ట్రిగనామెట్రీ, ఇవన్నీ కూడా ఒకసారి కంప్లీట్గా చూద్దాం ఒకసారి ఏమి ఇచ్చినాడు. సో అరిథమెటిక్స్ చూసినట్టయితే ఈ యొక్క అరిథమెటిక్స్ అందరికీ వచ్చిందంటే నెంబర్ సిస్టమ్, సో నేచురల్ నెంబర్స్, ఇంటిజర్స్, రేషనల్, ఇర్రేషనల్ నెంబర్స్, దెన్ ఫండమెంటల్ ఆపరేషన్స్, దట్ మీన్స్ బేసిక్స్ అనమాట, అడిషను, సబ్ట్రాక్షను, మల్టిప్లికేషను, డివిజన్, స్క్వేర్ రూట్స్, డెసిమల్ ఫ్రాక్షన్స్ అన్ని కూడా. సో యూనిటరీ మెథడ్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, పర్సెంటేజెస్, అప్లికేషన్స్ టు సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, రేషియో అండ్ ప్రపోర్షన్, వేరియేషన్. సో దాంతోపాటుగా ఎలిమెంటరీ నెంబర్ థియరీ, దట్ మీన్స్ డివిజన్ అల్గారిథమ్స్, ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్, టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ 2, 3, 4, 5, 9 and 11. అంటే సింపుల్గా మ్యాథమెటిక్ అరిథమెటిక్ చెప్పకుండా దాంట్లో డెవలప్ చేస్తాం, మళ్ళీ ఏమేమి ఉన్నాయి, దాంట్లో ఏమి ఇస్తాను కూడా చెప్పడం జరుగుతుంది అనమాట ఇక్కడ. సో మల్టిప్లికేషన్, మల్టిపుల్స్ అండ్ ఫ్యాక్టర్స్, ఫ్యాక్టరైజేషన్ థియరం, హెచ్సిఎఫ్, ఎల్సిఎం, యూక్లిడియన్ అల్గారిథమ్, లాగరిథమ్స్ టు బేస్ 10, లాస్ ఆఫ్ లాగరిథమ్స్, యూజ్ ఆఫ్ లాగరిథమ్స్, టాబ్లెట్స్ ఎక్సెట్రా. తర్వాత ఆల్జిబ్రాకి వచ్చినట్టయితే ఆల్జిబ్రా అంతా మనకి ఎక్కడ ఉంది, రైల్వేలో ఉంది, ఎస్ఎస్సికి ఉంది, ఇక్కడ ఉంది. సో ఆల్జిబ్రా చూస్తే బేసిక్ ఆపరేషన్స్, సింపుల్ ఫ్యాక్టర్స్, రిమైండర్ థియరం అండ్ హెచ్సిఎఫ్, ఎల్సిఎం. తర్వాత థియరీ ఆఫ్ పాలినామియల్స్, పాలినామియల్ థియరీ, సొల్యూషన్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, రిలేషన్స్ బిట్వీన్ ఇట్స్ రూట్స్ అండ్ కోఎఫిషియంట్స్, దెన్ ఓన్లీ రియల్ రూట్స్ టు బి కన్సిడర్డ్, then simultaneous linear equations in two unknowns, analytical and geographical solutions, graphical solutions, simultaneous linear and equations in two variables and their solutions, then practical problems leading to two simultaneous linear equations or in equations in two variables, in quadratic equations in one variable and their solutions, then set problems anamata, set language and set notation, rational expressions and conditional ఐడెంటిటీస్, లాస్ ఆఫ్ ఇండస్ట్రీస్. తర్వాత ట్రిగ్నామెట్రీ విషయం అయితే ట్రిగ్నామెట్రీ కూడా మనకి ఎక్కడ మిత్రమా, రైల్వేలో ఇస్తున్నారు, ఎస్ఎస్సీలో ఇస్తున్నారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా మనకి ఇస్తున్నారు అనమాట. సో ట్రిగ్నామెట్రీ చూస్తే సైన్ ఎక్స్, కొసైన్ ఎక్స్, టాంజెంట్ ఎక్స్, వేర్ 0 ఎక్స్ అంతే, అన్ని వాల్యూస్ అనమాట ఇక్కడ. అంటే సైన్, కాసో, టానో, కాటో, కోసికో, సీకో, దాని యొక్క ఇంప్లికేషన్స్, సింపుల్ ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్, యూజ్ ఆఫ్ ట్రిగ్నామెట్రిక్ టేబుల్స్, సింపుల్ కేసెస్ ఆఫ్ హైట్స్ అండ్ డిస్టెన్సెస్ అంతా కూడా దీంట్లో ఉందన్నమాట. తర్వాత మనకు జామెట్రీ గురించి. సో జామెట్రీ కూడా మనకు ఎస్ఎస్సీలో ఉంది, రైల్వేలో కూడా ఉంది, ఇక్కడ కూడా ఉంది. లైన్స్ అండ్ యాంగిల్స్, ప్లేన్స్ అండ్ ప్లేన్ ఫిగర్స్, థియరమ్స్ ఆన్ ప్రాపర్టీస్ ఆఫ్ యాంగిల్స్ అండ్ పాయింట్స్, ప్యారలల్ లైన్స్, సైడ్స్ అండ్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్, కాంగ్రుయెన్సీ ఆఫ్ ట్రయాంగిల్స్, సిమిలర్ ట్రయాంగిల్స్, కాంకరెన్స్ ఆఫ్ మీడియన్స్ అండ్ ఆల్టిట్యూడ్స్, ప్రాపర్టీస్ ఆఫ్ యాంగిల్స్, సైడ్స్ అండ్ డయాగనల్స్ ఆఫ్ ఏ parallelogram, rectangle and square, circles and its properties including tangents and normals, then loci. తర్వాత మెన్సురేషన్ సంబంధించినట్లయితే ఏరియాస్ ఆఫ్ స్క్వేర్స్, రెక్టాంగిల్స్, parallelograms, ట్రయాంగిల్ అండ్ సర్కిల్స్. సో మెన్సురేషన్ కూడా మన కంట్రీలో ఉంది కదా. ఏరియాస్ ఆఫ్ ఫిగర్స్ విచ్ క్యాన్ బి స్ప్లిట్ అప్ టు ఇంటూ ద ఫిగర్స్ ఫీల్డ్ బాక్స్, దెన్ సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్స్ ఆఫ్ క్యూబాయిడ్స్, lateral surface area and volume of right circular cones and cylinders, surface area and volume of spheres.
సో ఇవన్నీ కూడా మనకి ఎక్కడుందంటే మెన్సురేషన్, ముఖ్యంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో మనకి ఎక్కువ వెయిటేజ్ మెన్సురేషన్కి ఉంది. అదే మాదిరి మనకి రైల్వేస్లో కూడా ఉందన్నమాట, ఇక్కడ కూడా ఉంది. తర్వాత స్టాటిస్టిక్స్ అంటే మన రైల్వేస్ ప్రిపేర్ అయినా కూడా ఫారెస్ట్ రాసుకోవచ్చు, మన ఫారెస్ట్ ప్రిపేర్ అయినా కూడా ఎస్ఎస్ రాసుకోవచ్చు, రైల్వేస్ రాసుకోవచ్చు. అంటే ఈ మూడు కూడా మల్టీగా ఉన్నాయి చూడండి. అదే బ్యాంకింగ్లో అయితే ఇవన్నీ ఉండవు. బ్యాంకింగ్లో మళ్ళీ మెన్సురేషన్ ఉంది, కానీ మిగతా జామెట్రీ, ఆల్జిబ్రా లేవు. కానీ మిగతా ఏ ఎగ్జామ్ తీసుకుని మనకు ఉన్నాయి కాబట్టి మీరు కంపల్సరీగా ఫారెస్ట్తో పాటుగా ఇవి కూడా ప్రిపేర్ అయితే మీకు ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు ఇప్పుడు చేయాల్సిన పని ఏమంటే ఏపీ ఫారెస్ట్ అప్లై చేయండి, ఎస్ఎస్సి అప్లై చేయండి, ఆర్ఆర్బీ అప్లై చేయండి, ప్రిపరేషన్ కొనసాగించండి. మూడు వేరు వేరే కానీ సేమ్ సిలబస్ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత స్టాటిస్టిక్స్ కూడా మనకు ఉందండి ఇక్కడ. సో కలెక్షన్ అండ్ టేబులేషన్ ఆఫ్ స్టాటిస్టికల్ డేటా, గ్రాఫికల్ రిప్రజెంటేషన్, ఫ్రీక్వెన్సీ పాలిగాన్స్, హిస్టోగ్రామ్స్, బార్ చార్ట్స్, పై చార్ట్స్ ఎక్సెట్రా, మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీస్, ఇవన్నీ కూడా ఇక్కడ మనకున్నాయి మిత్రమా. సో ఇది టోటల్గా మనకు ఏపీ ఫారెస్ట్ సంబంధించినటువంటి ఏబీఓ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అండ్ ఎఫ్బీఓ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కంప్లీట్ సిలబస్ అనమాట. ఇది ఆల్రెడీగా మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి సిలబస్ అనమాట. ఇది కొత్తదేం కాదు. మరి నోటిఫికేషన్ వస్తానే యాజ్ ఇట్ ఈస్గా సిలబస్ కూడా ఇదే పెట్టబోతున్నారు. మీరు వరి కావద్దండి. ప్రిపరేషన్ కొనసాగించే వాళ్ళు ఇప్పుడే ప్రిపేర్ కొనసాగించిన ఇదే సేమ్ సిలబస్ అనమాట. తర్వాత మీకు దీనికి సంబంధించినటువంటి సిలబస్, ఇంత సిలబస్ మీరు నేర్చుకోలేము, చదువుకోలేము అనుకున్న వాళ్ళు మనకు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపలందు ఆఫ్లైన్ కోచింగ్ స్టార్ట్ కావడం జరుగుతూ ఉందన్నమాట. సో మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రావచ్చు. సో ఏపీ ఫారెస్ట్ సంబంధించినటువంటి ఏపీ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అయితేనేమి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అయితేనేమి ఆఫ్లైన్ కోచింగ్ అంటే టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపలందు అవైలబిలిటీ ఉంది. ఒకవేళ దూరంగా రాలేని వాళ్ళకైతే మాత్రం ఆన్లైన్ కోచింగ్ స్టార్ట్ చేయబోతున్నాం. సో ఆన్లైన్ కోచింగ్ కలిసిన అయితే మాత్రం ఉత్తమ్ అకాడమీ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఆఫ్లైన్ కోచింగ్ అయినా ఆన్లైన్ కోచింగ్ అయినా ఆల్ రైల్వే ఎగ్జామినేషన్స్, ఆల్ ఎస్ఎస్ ఎగ్జామినేషన్స్, ఆల్ బ్యాంక్ ఎగ్జామినేషన్స్, ఆల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎగ్జామినేషన్స్కు ఇక్కడ కోచింగ్ అనేది మీకు అందుబాటులో ఉంటుందన్నమాట. ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మన యొక్క నంబర్ 8688080802కి మీరు కాల్ చేయండి. ఒకవేళ మీకు కోచింగ్ వద్దు, ఏదో చదువుకోలేకున్నాం అనుకున్న వాళ్ళు ఇక్కడ అమ్మాయిలకు అబ్బాయిలకు వేరువేరుగా హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. మంచి వాతావరణం, లైబ్రరీ ఫెసిలిటీ కూడా ఉంది. వచ్చి హాస్టల్ ఫీజు కట్టుకొని మీరు చదువుకునే అవకాశం కూడా ఇక్కడ మేము మీకు కల్పిస్తున్నాం. ఈ యొక్క అవకాశాన్ని ఖచ్చితంగా వినియోగించుకోండి. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బట్ డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో అండ్ కమెంట్ దిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.